This is Samudra. Shine your career in the brightness of math light. మనకి ఈరోజు SA1 ఎగ్జామ్ అయిపోయింది మ్యాథమెటిక్స్. సో 10th క్లాస్లో మనకి ఆల్రెడీ అన్ని చాప్టర్స్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు మనము ఈ ఎగ్జామ్లో ఎలా పెర్ఫామ్ చేసాం అనేది చెక్ చేసుకుంటే మనం పబ్లిక్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, ఇంకా 4 నెలల సమయం ఉంది మనకి. సో మీరందరూ కూడా మంచిగా ఎవ్రీడే ప్రాక్టీస్ చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్లో ఉండే క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఒకవేళ మీరు ఎలా చేశారో చెక్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని మీరు చూసినట్లయితే మీకు ఇందులో ఈ పేపర్లో వచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ ఇక్కడ డీల్ చేస్తాను. అట్లాగే మన ఛానల్లో ప్రతి చాప్టర్లో క్వశ్చన్స్ అండ్ ఎక్సర్సైజెస్ నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను. సో ఇది 10th క్లాస్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఎవరికైతే బాగా అర్థం కావో, మ్యాథ్స్ మీద చాలా డౌట్ ఉండి భయంతో ఉంటారో అలాంటి స్టూడెంట్స్ కోసం నేను వీడియోస్ చేస్తున్నాను. సో ఈ ఛానల్ అనేది అలాంటి స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. బాగా వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ దే కెన్ డూ, స్కూల్లో చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు చేయగలుగుతారు. సో కొంతమందికి అసలు మ్యాథ్స్ అంటే భయం ఉన్న వాళ్ళకి, అర్థం కాని వాళ్ళకి ప్రతి స్టెప్ ఎలా చేయాలి అన్న విధానంలో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి మీరు నా వీడియోస్ ఫాలో అయితే మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూడండి, 2 సెట్స్ ఇచ్చాడు, ఏ అండ్ బి. దెన్ రైట్ A - B ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్ అంటున్నాడు. సో ఫస్ట్ మనకి సెట్ బిల్డర్ ఫామ్, రోస్టర్ ఫామ్ ఇవి ఐడియా ఉన్నట్లయితే మనము ఇది ఈజీగా చేయొచ్చు. ఆ సెట్స్ గురించిన సెట్ బిల్డర్ ఫామ్, రోస్టర్ ఫామ్ వీడియోస్ నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మీరు చూసినట్లయితే మనకి ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో సెట్స్ చాప్టర్ నుంచి ఉన్నటువంటి వీడియోస్లో ఈ కాన్సెప్ట్ కవర్ అవుతుంది. సో ఫస్ట్ మనకు కాన్సెప్ట్ క్లియర్ ఉంటే ఎలా అడిగినా సరే మనం చేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే చాలా ట్రిక్కీగా అడిగాడు. జనరల్గా ఒక సెట్ ఇచ్చేసి ఆ సెట్ని రైట్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్ ఆర్ సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చి దాంట్లో మనకి రోస్టర్ ఫామ్ రైమ్ అని ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే ఒక సెట్ ఇచ్చి దాన్ని మళ్ళీ ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేసి వచ్చిన దానికి మనం సెట్ బిల్డర్ ఫామ్ అనేది రాయాలి. సో దీనికోసం ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ మనకి A - B సెట్ అనేది లేదు. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద A - B సెట్. చూడండి, ఇప్పుడు నేను A - B రాస్తుంది. ఇక్కడ మీరు గివెన్ అని చెప్పి A అండ్ B రాసుకోండి. A - B ఈక్వల్ టు 1, 3, 4, 5, 9, 12, 16. రాసుకునేటప్పుడు ఈ నెంబర్స్ మనం చాలా కేర్ఫుల్గా రాసుకోవాలి. ఒక నెంబర్ తప్పు రాసినా కానీ మన ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. B 2, 3, 5, 12. ఇక్కడ చూడండి, A అంటే A రాసా, మైనస్ అంటే మైనస్ రాసా, B అంటే B రాసా. ఇప్పుడు మనము ఈ మైనస్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేయాలి. ఈ మైనస్ అంటే ఏంటంటే డిఫరెన్స్, A - B. ఇప్పుడు మైనస్ మనకి ఏ సెట్కి ఉంది, బికి ముందు ఉంది. సో బికి ముందు ఉంది కాబట్టి ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు. సో బి సెట్ మొత్తం ఎలిమినేట్ అయిపోవాలి. సో మనకి ఎలాంటి ఎలిమెంట్స్ వస్తాయి అంటే ఓన్లీ ఏలో ఉంటూ బిలో ఉండని ఎలిమెంట్స్ ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఒక్కొక్క దాన్ని కంపేర్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇక్కడ 1 ఉంది, 1 అనేది ఏలో ఉంది, ఇక్కడ చూస్తే లేదు. సో 1 అనేది మనకి వస్తుంది. తర్వాత 3 ఏలో ఉంది అండ్ బిలో కూడా ఉంది. సో 3 అనేది రాదు. నెక్స్ట్ 4 ఏలో ఉంది బట్ బిలో లేదు. సో 4 అనేది మనకు వస్తుంది. తర్వాత 5 ఏలో ఉంది, అట్లాగే బిలో కూడా ఉంది. సో 5 అనేది రాదు. నెక్స్ట్ 9 ఉంది. 9 ఇక్కడ చూస్తే మీరు ఏలో ఉంది బట్ బిలో లేదు. సో 9 విల్ కమ్. నెక్స్ట్ ఇక్కడ 12 ఉంది. 12 ఇక్కడ ఏలో ఉంది అండ్ ఆల్సో ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బి. సో 12 అనేది రాదు. సో మనం ఇంకా ఇక్కడ 16 ఉంది. 16 ఏలో ఉంది బట్ ఇక్కడ లేదు. సో 16 అనేది వస్తుంది. సో ఏ అయిపోయిన తర్వాత ఇంకా మనము బిని ఏం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే ఓన్లీ ఏలో ఉన్న ఎలిమెంట్సే కదా కాబట్టి. సో దిస్ ఈజ్ A - B సెట్. ఇప్పుడు ఈ సెట్ని మనము సెట్ బిల్డర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి.
సెట్ బిల్డర్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలంటే ఎట్లా చేస్తామంటే ఇందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే కామన్ ఒక ప్రాపర్టీ అనేది ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే 1ని మనము 1 స్క్వేర్ లా రాయొచ్చు, ఈ 4ని మనము 2 స్క్వేర్ లాగా రాయొచ్చు, 9ని 3 స్క్వేర్, 16ని 4 స్క్వేర్. సో ఇది ఎలా ఉందంటే ఒక నెంబర్కి స్క్వేర్ అనే ఫార్మాట్లో ఉంది. సో ఆ నెంబర్స్ అన్ని చూస్తే మనకి ఎలా ఉంది, 1 2 3 4 ఇవన్నీ కూడా మనకి న్యాచురల్ నెంబర్స్. సో దీన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్గా ఎలా రాయొచ్చో చూద్దాం. ఇది A-B సెట్. సెట్ బిల్డర్ ఫామ్ ఆఫ్ సెట్ A-B ఈక్వల్ టు, ఇప్పుడు మనకి దీన్ని x అనుకున్నాం అనుకోండి, x సచ్ దట్ ఇది ఏ ఫార్మాట్ లో ఉంది, x స్క్వేర్ లాగా ఉంది. ఓకే, అండ్ ఈ x అనేది ఎలాంటిదో మనము డిఫైన్ చేయాలి. సో ఇక్కడ x బిలాంగ్స్ టు n కామా, అండ్ ఎక్కడ వరకు x అనేది n కి బిలాంగ్స్ అంటే 1 2 3 4 అనేవి n సెట్ నుంచి వచ్చినాయి కాబట్టి మనం n అని చెప్తాం. మనం ఇట్లా చెప్పి వదిలేసాం అనుకోండి, ఇక n అయినా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ 4తో ఎండ్ అయిపోయింది. సో నేను ఈ xని ఎక్కడి వరకు చెప్పాలన్నమాట, x లెస్ దాన్ 5 అని రాయొచ్చు, లేదు 4 కూడా ఉంది కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అని రాయొచ్చు. ఈ రెండిట్లో ఏది రాసినా కరెక్టే. ఇప్పుడు ఇది ఇచ్చినప్పుడు మనము ఇది చేసుకోవచ్చు ఇలా చూసి. సో x అనేది ఎలా ఉంది, x స్క్వేర్ లాగా ఉంది, x అనేది బిలాంగ్స్ టు n. సో దిస్ ఈస్ ద సెట్ బిల్డర్ ఫామ్ అనమాట. దీనికి ఇట్లా రాస్తే మనకి 2 మార్క్స్ వస్తాయి. సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఏంటంటే రైట్ ద ఫార్ములా ఫర్ ద మోడ్ ఆఫ్ ఏ గ్రూప్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్ ఆఫ్ ఇట్. మోడ్కి మనం ఫార్ములా రాయాలి. ఆ ఫార్ములా ఇది నేను ముందే రాసా టైం వేస్ట్ అవ్వకుండా. మోడ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి L ప్లస్ అనేది ఈ రెండు కామన్, ఈ రెండు గుర్తుంటాయి. L ప్లస్ ఇంటూ H, ఈ మధ్యలోది ఏంటంటే 1 మైనస్ 0, అట్లాగే 1 మైనస్ 0, దీనికి 2 వచ్చింది, తర్వాత -2 వచ్చింది. ఇట్లా కొంచెం మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఆప్షన్ ఉందన్నమాట. ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత ఇది రాస్తాము. నెక్స్ట్ దీంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ మనకు తెలిస్తే ఈ సమ్ కూడా మనం ఈజీగా చేయొచ్చు. సమ్ టైమ్స్ ఏంటంటే ఇది 6 మార్క్స్లో ఒక టేబుల్ ఇచ్చేసి ఫైండ్ ద మోడ్ ఆఫ్ గ్రూప్ డేటా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు మనం మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ ప్రతిదాన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇది మనకు గుర్తుంది అనుకోండి, ఆ సమ్ అనేది మనం ఈజీగా చేయొచ్చు. సపోజ్ చూడండి, L ఈక్వల్ టు లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. సపోజ్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇక్కడ ఒక క్లాస్ తీసుకుంటున్నాను 0 నుంచి 10. ఇది క్లాస్ 10 to 20, 20 to 30, 30 to 40, ఇట్లా ఇంకా 5 6 ఇవ్వచ్చు. ఇదేమో ఫ్రీక్వెన్సీ అనుకుందాము. ఫ్రీక్వెన్సీ ఇక్కడ 5 7 9 8 ఇట్లా ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. అసలు ఫస్ట్ మోడల్ క్లాస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మోడల్ క్లాస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫ్రీక్వెన్సీస్ చెక్ చేసుకుని హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్నదాన్ని మోడల్ క్లాస్గా తీసుకుంటాం. సో ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ దేనికి ఉంది, ఇది ఈ క్లాస్కి, ఇది మోడల్ క్లాస్ అన్నమాట. ఈ క్లాస్లో లోయర్ బౌండ్ అనేది L అవుతుంది. సో ఇక్కడ చూస్తే L ఎంత అవుతుంది, L ఈక్వల్ టు 20. నెక్స్ట్ H సైజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఇంటర్వెల్. ఈ క్లాస్ ఇంటర్వెల్ అంటే ఇక్కడ లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ ఉన్నాయి కదా. సో అప్పర్ బౌండరీలో నుంచి లోయర్ బౌండరీని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందో అది సైజు H. సో ఇక్కడ చూడండి 10 - 0 అంటే 10, 20 - 10 అంటే 10. H అనేది ఇక్కడ మనకి 10 అనమాట. నెక్స్ట్ F1 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. దీన్ని మనము ఫస్ట్ డినోట్ చేస్తాం. ఇది F1 అనమాట.
ఏదైతే హైయెస్ట్ ఉందో దీన్ని F1 గా డినోట్ చేసుకుంటాం. నెక్స్ట్ F0 అంటే దీని 1 కంటే ముందు 0 ఉంటుంది కదా, సో దీనికంటే ముందున్న క్లాస్ని మనం F0 గా తీసుకుంటాం. అందుకే అది రాసాం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ఆఫ్ ద మోడల్ క్లాస్ కంటే ముందున్న క్లాస్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ F2 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్, ఇది F2 అనమాట. సో ఇట్లా మనం డినోట్ చేసేసి ఈ వాల్యూస్ అన్ని తెచ్చుకున్న తర్వాత మనకి F0 ఎంత వచ్చింది, F0 = 7, F2 = 8. ఈ వాల్యూస్ అన్ని వచ్చేస్తే మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాము. సో మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. చాలా ఈజీ, బట్ ఏంటంటే ఈ ఫార్ములా కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ ఫ్రీక్వెన్సీని కరెక్ట్గా మనం మోడల్ క్లాస్ని ఐడెంటిఫై చేయాలి. ఈ పాయింట్ గుర్తులేదనుకోండి అంత కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఆ సమ్ మనం సరిగ్గా చేయలేం. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఐదర్ 2 మార్క్స్లో ఇది ఇట్లా అడుగుతాడు, లేదు మీకు 6 మార్క్స్లో క్వశ్చన్ వస్తుంది. థర్డ్ వన్ చూద్దాం. ఇది ఆల్రెడీ నేను వీడియోస్లో పెడుతూనే ఉన్నాను. వీటి గురించి పాలినామియల్స్లో చాలా పార్ట్స్ వీడియోస్ మనం చేసాం. సో అవి చూసినట్లయితే మీరు ఈజీగా ఇది చేసేయచ్చు. ఇక్కడ చూడండి సొల్యూషన్ ఏమన్నారు, సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ 8 అంటారు. సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చాడు. మనం జనరల్గా జీరోస్ని ఆల్ఫా అండ్ బీటాగా డినోట్ చేస్తాము. సో ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చాడు కాబట్టి ఆల్ఫా బీటా 2 జీరోస్ ఉంటాయి. సో మనము సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి దానికి మన ఫార్ములా అనేది వచ్చి ఉండాలి. ఫస్ట్ ఆ ఫార్ములా రాసుకుందాం. ax² + bx + c = 0 ఇలా ఉన్నటువంటి ఒక పాలినామియల్కి మనకి దీన్ని మనం ఏమంటామంటే ఈక్వేషన్ అంటాము. కానీ దీన్ని మనం ఇట్లా పాలినామియల్గా ఇండికేట్ చేసినప్పుడు p(x) = అని డినోట్ చేస్తాం. సో ఈ పాలినామియల్కి మనకి ఫార్ములా ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా, జీరోస్ ఆల్ఫా బీటా అనుకుంటే సమ్ ఆఫ్ ద జీరోస్ = -b/a. ఓకే, సో ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం ఇక్కడ సొల్యూషన్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు మనకి ఇది ax² + bx + c లాగా ఉంది కాబట్టి హియర్ మన p(x) ఏముంది, p(x) రాసుకుందాం. ఫస్ట్ 2x² - 2kx + 6. సో దీంట్లో a = ax² అంటే x² కోఎఫిషియంట్ a, సో 2. అండ్ b అంటే x కోఎఫిషియంట్ ఏముంది -2k. తర్వాత c = 6 కాన్స్టెంట్ టర్మ్. సో మనకి ఆల్రెడీ సమ్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చేసాడు. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ 8 అన్నాడు. సో ఇది మనకి 8 అనమాట. ఆల్ఫా ప్లస్ బీటా 8 సబ్స్టిట్యూట్ చేసుకొని 8 = -b/a. ఫార్ములాలో మైనస్ వేస్తున్నాను నేను. తర్వాత b ఎంత ఉంది మనకి -2k ఉంది. సో -2k సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. -2k -b/a. a అంటే 2. ఓకే, దీని నుంచి మనం ఈజీగా సింప్లిఫై చేసేయచ్చు. ఈ 2 అనేది ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 8 = k వచ్చింది. సో therefore k = 8. ఇది ఆన్సర్. చాలా ఈజీగా ఉంది. సో ఈజీగా మనం దీన్ని చేసేయచ్చు. ఎప్పుడు చేయగలుగుతాం మనం, సమ్ ఆఫ్ ద జీరోస్ -b/a అని మనకు తెలియాలి. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ c/a అని తెలియాలి. సో ఈ వీడియోస్ నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. తెలియకపోతే మీరు ఒకసారి చూసి ప్లేలిస్ట్లో ఉంటే చూడండి. వన్ చూద్దాము. చూడండి, ఫైండ్ ద HCF ఆఫ్ 120, 72 బై యూక్లిడ్స్ అల్గారిథం. ఫస్ట్ యూక్లిడ్ అల్గారిథం రావాలి. మనకి యూక్లిడ్ అల్గారిథం వస్తే మనం దీన్ని HCF అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం యూక్లిడ్ అల్గారిథం. ఫస్ట్ యూక్లిడ్ అల్గారిథం రాసుకుందాం. యూక్లిడ్స్
యూక్లిడ్ అల్గారిథం ఏంటి మనకి a ఈక్వల్ టు bq ప్లస్ r వేర్ 0 లెస్ దాన్ r ఈక్వల్ టు r లెస్ దాన్ b. ఈ కండిషన్ ఖచ్చితంగా మనం రాయాలి. ఈ కండిషన్ రాయకపోతే మనం యూక్లిడ్ అల్గారిథంకి అర్థం ఉండదు. సో ఈ r అనేది రిమైండర్, ఈ q అనేది కోషెంట్, b అనేది డివైజర్, a అనేది డివిడెంట్. ఇది జనరల్ డివిజన్ రూల్ నుంచి వస్తుంది. ఈ వీడియోస్ కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసా. వెరీ క్లియర్గా ఉంటాయి. అర్థం కాని వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యేటట్లు మొత్తం చెప్పాను. సో మీరు చూడొచ్చు. చూద్దాం. ఇప్పుడు మనం 120కి 72కి మనము యూక్లిడ్ అల్గారిథం యూజ్ చేసి హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ 120ని మనం ఏ అనుకుంటాం, ఎందుకంటే ఏదైతే పెద్దగా ఉందో దాన్నే మనం వేరే చిన్నగా ఉన్న ఎలిమెంట్ నంబర్తో డివిజన్ చేస్తాం. కాబట్టి 120ని ఏ అనుకుంటాం. ఇక్కడ లెట్ ఏ ఈక్వల్ టు 120, b ఈక్వల్ టు 72. సో అప్లై యూక్లిడ్ అల్గారిథం. మీరు ఈడిఎల్ అని కూడా రాసుకోవచ్చు. అప్లై ఈడిఎల్. ఓకే, ఇప్పుడు యూక్లిడ్ అల్గారిథం అప్లై చేస్తున్నాం. ఫస్ట్ పెద్ద నెంబర్ ఏముంది, ఏ ఉంది కదా. 122 ఈక్వల్ టు 122ను bతో డివైడ్ చేస్తూ సమ్ కోషెంట్ రావాలి మనకి. సో ఇక్కడ 120 దీన్ని 2 టైమ్స్ తీసుకున్నాం అనుకోండి, మనకు 120 కంటే ఎక్కువ అయిపోతుంది. అంటే మీరు ఇక్కడ పక్కన డివిజన్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. సో 2 టైమ్స్ రాదు. ఫస్ట్ ఏముంది, b తీసుకోవాలి. ఈ ఆర్డర్ కూడా వెరీ ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ క్యూ తీసుకుంటే, కోషెంట్ తీసుకుంటే హెచ్సిఎఫ్ దగ్గర రాంగ్ అయిపోతుంది. సో మనం ఫస్ట్ b తీసుకుని 72 ఇంటూ 2 టైమ్స్ రావట్లేదు కాబట్టి 1 టైం రాసాము. ప్లస్ ఇప్పుడు 72లోంచి మనకి 120లోంచి 72 పోతే ఎంత వచ్చిందో ఇక్కడ ఆ రిమైండర్ అనేది మనం రాస్తాం అన్నమాట. ఎంత వస్తుంది చూడండి, 120, 72, 8, ఇది 11 అయిపోయింది. 11లో నుంచి మనం 7 తీసేస్తే 4 వస్తుంది. సో 48 అనేది రిమైండర్. సో ఇది మనకి ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి. ఇక్కడ ఇదేంటిది, బి, ఇది క్యూ, ఇది ఆర్, ఇది ఏ అన్నమాట. చూడండి, ఏ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్ వచ్చిందో మనకి ఇది. సో ఇట్లా ఎక్స్ప్రెస్ చేసాం. ఇక్కడ ఆర్ వాల్యూ అనేది 0 వచ్చేదాకా మనం చేసుకుంటూ పోవాలి. సో సిన్స్ ఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అప్లై ఈడిఎల్ టు. ఇప్పుడు దేనికి అప్లై చేయాలంటే ఇక్కడ ఉన్న 72కి ఈ 48కి అప్లై చేసుకుంటాం. 72, 48. ఇప్పుడు పెద్దదేమో ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. సో 72 ఈక్వల్ టు బి, 48 ఇంటూ, ఇక్కడ కూడా మనము 248s అనేవి 72 కంటే ఎక్కువ అయిపోతుంది. సో 1 టైమే తీసుకుంటాం. 1 ప్లస్ ఎంత తగ్గింది, 72 మైనస్ 48, 12లో నుంచి తీసేస్తే 4 వస్తుంది. ఇక్కడ 6 నుంచి తీసేసి 24. సో 24 అనేది రిమైండర్. సిన్స్ అగైన్ ఇదే రాసుకుంటాం. సిన్స్ ఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అప్లై ఈడిఎల్ టు. దేనికి అప్లై చేయాలి ఇప్పుడు, 48కి 24, 48, 24. సో ఇందులో పెద్దది ఏ అన్నమాట అగైన్. సో 48 ఈక్వల్ టు బి, ఇంటూ 24 ఇంటూ, ఇక్కడ కరెక్ట్గా 2 టైమ్స్ అనేది మనకు సరిపోతుంది. 2 24s 48 ప్లస్ 2 24s 48 అయిపోయింది కదా, ఇంకా మనకి ఏం లేదు. సో 0 అయిపోయింది. సో ఎప్పుడైతే ఆర్ వాల్యూ 0 వస్తుందో ఇక్కడ ఉన్న వాల్యూ హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. దేర్ఫోర్ ఆర్ ఈక్వల్ టు 0, the HCF of
ఏ వాల్యూస్కి మనం స్టార్ట్ చేసామో అది రాసుకోవాలి, మళ్ళీ ఇక్కడున్న వాల్యూస్కి రాసుకోకూడదు. సో 120 and 72, 120, 72 ఈజ్ ఏది 24 అనమాట. ఇక్కడ నేను చెప్పాను, మీరు ఇది 2 into 24 అని రాశారనుకో, పొరపాటున 2 అనేది రాసేస్తారు. సో రాంగ్ అవుతుంది. మీరు చేసే పద్ధతి అంతా కరెక్టే కానీ ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. అందుకే ఈ ఫార్మాట్లోనే రాసుకోవాలి. A = BQ + R, డివిడెండ్ = డివైజర్ × కోషెంట్ ప్లస్ రిమైండర్. అదే ఫార్మాట్లో రావాలి. సో ఇది మీకు కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉందనుకోండి, డివిజన్ చేసుకున్నప్పుడు మనకి వచ్చేస్తుంది. చూడండి 120, దీన్ని మనము 72తో డివిజన్ చేస్తాం. 1 టైము 72 తీసేస్తే మనకి ఎంత వచ్చింది? 48. సో ఈ 48కి మళ్ళీ ఈ 72ని ఇక్కడ వేసుకుంటాం. 72 1 టైం 48 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 24 వస్తుంది. మళ్ళీ ఈ 24 ఇది డివైజర్ అవుతుంది, ఇది డివిడెండ్ అవుతుంది. 48 2 times 48 0. సో దిస్ ఈజ్ HCF అన్నమాట. సో ఇట్లా ఒక్కొక్క డివిజన్ మనకి ఒక్కొక్క స్టెప్ అవుతుంది. 120 = 72 × 1 + 48, 72 = 48 × 1 + 24, 48 = 24 × 2 + 0. సో ఇది మన HCF. ఇట్లా మీకు ఇట్లా చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తే ఫస్ట్ ఇట్లా డివిజన్ చేసుకోండి, స్టెప్ రాసుకోండి. ఇది జనరల్ డివిజన్ అనమాట. సో ఇవన్నీ నేను ఆల్రెడీ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫస్ట్ చాప్టర్ వీడియోస్లో. మీకు ఇంకా డౌట్ ఉంటే ఒకసారి ఫాలో అవ్వండి. చూద్దాం. 5th one కూడా ఇది చాలాసార్లు వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 numbers ఇచ్చి జీరోసా కాదా అని వెరిఫై చేయమంటాడు. సో అసలు ఫస్ట్ పాలినామియల్కి 0 అని చెప్పాలి అని అంటే ఒక రియల్ నెంబర్ k ఉందనుకోండి. ఇఫ్ P of k = 0 అయితే kని మనము k is the 0 of p of x అని చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని మనము p of x లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x ప్లేస్లో 0 వస్తే మనం దాన్ని 0 అని చెప్పొచ్చు. సో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. మనకి p of x ఏముంది? ఫస్ట్ p of x రాసుకోండి. x² - 4x + 3. ఓకే, ఇప్పుడు ఈ ఒక్కొక్క దాన్ని మనము సబ్స్టిట్యూట్ చేస్తాం p of k లాగా. ఒకవేళ 0 వస్తే అది 0 అని చెప్తాం. ఇప్పుడు నేను p of -1 చేస్తాను. సో x ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయాలి. యాజ్ టీస్గా రాసుకుంటాం. 4 ఇక్కడ x ప్లేస్లో -1 + 3. ఇక్కడ చూడండి -1² అంటే +1 అయిపోతుంది. -1 × -1 +4, ఇక్కడ +3. మొత్తం ఎంత అయింది? 1 + 4 + 5 + 3 8 అని వచ్చింది. p of -1 అనేది 8 వచ్చింది. సో p of -1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో -1 అనేది దీనికి 0 కాదనమాట. therefore p of -1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ సిన్స్ అని రాసుకోండి. సిన్స్ నాట్ ఈక్వల్ టు 0, సో -1 ఈజ్ not a 0 of given p of x. ఇక్కడికి ఒకటి అయిపోయింది. నెక్స్ట్ -3. సో దీనికి కూడా ఫస్ట్ p of x ఏంటో రాసుకోండి. p of x ఎంత ఉంది? x² - 4x + 3. ఓకే, మనం ఇప్పుడు p of -3ని సబ్స్టిట్యూట్ చేస్తాం. p of -3. సో -3 whole square -4 × x ప్లేస్లో -3 + 3. -3 అంటే -2 సార్లు వచ్చింది కాబట్టి ప్లస్ అయిపోతుంది. 3² అంటే 9. ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది. 4 3s are 12 + 3. మొత్తం మనకి ఎంత?
9 plus 12, సో 21 plus 3 24 వచ్చింది. సో P of -3 ఇక్కడ కూడా మనకి 0 రాలేదు. సిన్స్ P of -3 is not equal to 0, so -3 is not a 0 of P of X. ఇట్లా 6th one చూద్దాం. చూడండి, a boy standing on a building of height 3 meters and observing an object on ground at an angle of depression 60 degrees. Draw a diagram for the state. ఇలాంటి సమ్ అనేది ఖచ్చితంగా 2 marks లో ఇస్తున్నాడు. సో ఇది అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్స్ నుంచి మనకి వస్తుంది. సో దీనికి మనం జాగ్రత్తగా చదివితే ఈజీగా అర్థమవుతుంది. మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఒకటి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఒకటి, 2 types ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏ బాయ్ స్టాండింగ్ ఆన్ బిల్డింగ్ అంటున్నాడు. సో ఫస్ట్ ఒక బిల్డింగ్ తీసుకుంటాం. బిల్డింగ్ హైట్ ఎంత? హైట్ ఆఫ్ 3 meters. సో ఇక్కడ మన బిల్డింగ్ అంటే బిల్డింగ్ ఏం డ్రా చేయం, జస్ట్ లైన్సే డ్రా చేస్తాం. సో ఈ బాయ్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు అనుకుంటాం. సో ఈ బాయ్ ఏం చేస్తున్నాడు? హీఈస్ లుకింగ్ ఎట్ ద గ్రౌండ్. ఒక ఆబ్జెక్ట్ గ్రౌండ్ మీద ఇక్కడెక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందని ఇటువైపు అయినా సరే ఇటువైపు అయినా ఉంది అనుకున్నాం. అది చూస్తూ ఉన్నాడు అన్నమాట. ఏ యాంగిల్తో చూస్తున్నాడు అంటే 60 degrees ఆఫ్ డిఫరెన్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకుందాం. సో అది తను చూస్తూ ఉన్నాడు. ఇది ఇక్కడ బిల్డింగ్ బాటమ్ నుంచి ఆబ్జెక్ట్ ఉన్నటువంటి డిస్టెన్స్. సో ఇక్కడ బాయ్ ఉన్నాడు. సో దీన్ని మనం ABC అని డినోట్ చేస్తాం. సో ఇది హారిజాంటల్ లైన్ అన్నమాట మనకి ఎర్త్. సో ఈ ఎర్త్కి ఎగ్జాక్ట్గా మనం ఒక ఇమాజినరీ లైన్ తీసుకుంటాం. ఇది కూడా హారిజాంటల్ లైన్. సో ఈ రెండు కూడా ఏంటి? ప్యారలల్ లైన్స్. సో ఎంత యాంగిల్తో చేస్తున్నాడు అన్నాడు, చూస్తూ ఉన్నాడు అన్నాడు. సో 60 degrees అన్నాడు. సో ఈ యాంగిల్ అనేది డిప్రెషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇది దేనికి ఉంటుందంటే ఈ లైన్ ఒక ఇమాజినరీ లైన్, దీనికి మన లైన్ కింద ఉన్నప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. ఇక్కడ ఉండి చూస్తున్నాడు అనుకోండి, ఇది మన లైన్, ఇమాజినరీ లైన్ అనేది పైన ఉంటుంది. సో దీనికి పైన యాంగిల్ వస్తుంది కాబట్టి ఇది మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 60 degrees ఇక్కడ కూడా 60 అవుతుంది. ఎందుకు 60 అవుతుంది అంటే మనకి 2 lines అనేవి ప్యారలల్గా ఉన్నప్పుడు మధ్యలో ఒక లైన్ ఉందనుకోండి, దాన్ని ట్రాన్స్వర్సల్ అంటాం. సో ఆ ట్రాన్స్వర్సల్ అనేది ఎట్లా కట్ చేస్తుందంటే ఆపోజిట్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ యాంగిల్ ఈ పక్కన వచ్చిన యాంగిల్ ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. సో ఇది ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటాం. సో ఇట్లా డయాగ్రామ్ రాస్తాం. ఈ చిన్న డయాగ్రామ్ రాసేస్తే మనకి 2 marks వస్తాయి. ఇక్కడ మనకు కావాలంటే దీన్ని మనం చెప్పొచ్చు. ఇక్కడ ఒక నేమ్ పెట్టి ఈ నేమ్ని CBD 60 ఈక్వల్ టు యాంగిల్ ACB ఈక్వల్ టు 60 అని కూడా మనం మెన్షన్ చేయొచ్చు.